దావీదు పట్టమన్న నేడు రక్షకుడు పుట్టినాడు. ఈయన అప్పనేనా చేసు ఒక చిన్ను పట్టుకున్నా. చప్పట్లు కొట్టాలమ్మా. My name is Ratnasri. I am studying 4th class. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుని మగుటకు ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. చెప్పట్లేదు. My name is Jaslena. I am studying 3rd class. Behold, the virgin shall conceive My name is Sophia Rani. I am studying 3rd class. For there is was to you this day in the city of David a Savior who is Christ the Lord. Luke 2nd chapter 11th verse. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొడుకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 2:11. క్లాప్స్ కొడదామండి అందరూ. మై నేమ్ ఇస్ నక్కానిత. ఐ యామ్ స్టడింగ్ 4th క్లాస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతి వారును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యెషయా సువార్త 3:16. యోహాను సువార్త 3:16. చప్పట్లు కొట్టాలి. మై నేమ్ ఇస్ అను. ఐ యామ్ స్టడింగ్ 4th క్లాస్. ఆమె యొక్క కుమారుని కనను. తన ప్రజల వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. మత్తయి సువార్త 1:21. చప్పట్లు. My name is Manashita. I am studying nursery. దావీదు పట్టమందు నేడు రక్షకుడు మీ కొడుకున్నాడు. ఈయన క్రీస్తు. లోక సువార్త 2వ అధ్యాయం 11. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. పిల్లలకి ఎంకరేజ్ చేయాలమ్మా. మై నేమ్ ఇస్ చంద్రిక. ఐ యామ్ స్టడింగ్ 3rd క్లాస్. ఏలనగా యుద్ధ దేశపు బెత్లెహేము నీవు యుద్ధ ప్రధాలలో ఎంత మంత్రమును అల్పమైన కావు ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడు. దానిని మత్తయి సువార్త 2:5. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొడుకు పుట్టున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 2:12. దయచేసి అందరు క్లాప్స్ కొట్టినమ్మా. చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిందే కోరుచున్నాం. అందరూ మన పిల్లలే కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం. అందరూ క్లాప్స్ కొట్టండి. అందరికీ మేనతామనేమి అంజలి. సడి దావీదు పట్టమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టినాడు. ఆయన లోక 2:11. హాయ్, గుడ్ ఈవినింగ్ అనడాల్.
my Aishwarya Badugu. Merry Christmas. I hope you receive one blessing after another this coming year. क्योंकि हमारे लिए एक बालक उपरंड हुआ, हमें एक पुत्र दिया गया है। अब प्रभुता उसके नाम कंधे पर होगी और उसके नाम अद्भुत चित्ती करने वाला, पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार का लग जाएगा। For a child will be born, and to us a son will be given to us, and the government will rest on his shoulders, and his name will be called Wonderful Counselor, Almighty God, Eternal Father, Prince of Peace. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన అతని పేరు పెట్టబడెను. యెషయా 9:6. క్లాప్స్ కొడదామండి. పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. క్లాప్స్ కొడదాం. గిఫ్ట్ తీసుకోమ్మా. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల వాక్యం చెప్పి క్లాప్స్ కొట్టవలసిన కోరుచున్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ సత్యశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఎల్లనగా మన శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడి, ఆయన భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు ఒక తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెట్టబడింది. యెషయా గ్రంథం 9:9 వచ్చిన ఈ విధంగా. ఓవర్. 1 సెకండ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. Happy Christmas to all. Myself R. Shirley Vanilla of grade 6th. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Isaiah chapter 9:6. చప్పట్లు కొట్టాలమ్మా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. దయచేసి అందరూ గమనించండి. మై నేమ్ ఈస్ పేయల ప్రసన్న కుమారి. ఐ ఆమ్ స్టడీ 7th క్లాస్. ఆమె యొక్క కుమారుడు కనెను, తన ప్రజలను వారు పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టబడను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనెను, ఆయన కుమారుడు యేలని పేరు పెట్టబడను అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలునకు పేరునకు శాశ్వతమును దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. మత్తయి సువార్త 1:21-23 వచ్చినాను. వెరీ గుడ్. చెప్పట్లేదు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ నవ్యశ్రీ. ఐఎమ్ స్టడీ 6th క్లాస్. లోక సువార్త 1:31-33 ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టెదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చెప్పట్లేదు. నా పేరు స్వప్న. ఐఎమ్ స్టడీయింగ్ 1st క్లాస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొడుకే పుట్టి ఉన్నాడు. అయినా యేసు క్రీస్తు.
వెరీ గుడ్. పెన్ తీసుకో అమ్మా, గిఫ్ట్ తీసుకో. My name is Badugu Mary Lashi. I am studying 7th class. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి